అందరికీ నమస్కారం. సుమతి శతకం ఒకటి గుర్తుకొచ్చిందండి. నిన్న నేను ఆలోచిస్తుంటే, ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి ఎన్యుల మనసులు నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి అని. దీని గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు 2024 సెప్టెంబర్ ఆ టైంలో కాషాయ వస్త్రాలు ధరించి నెత్తికి బ్యాండ్ వేసుకొని తిరుమల కొండ ఎక్కడానికి ఆపసోపాలు పడుతూ, నేను చెప్పడం కాదండి, వీడియోస్ ఫొటోస్ వచ్చాయి. అలసిపోయాడు కొండ ఎక్కడానికి అని చెప్పేసి వాళ్ళు దానికి కూడా జాకి పెట్టాలని చూశారు. సో చూసినట్టువే మనం చెప్తాం, మనం ఎక్కడ కూడా జరగని వాటి గురించి మనం చెప్పం. సో ఒక 18 రోజులు 20 రోజులు నేను దీక్ష చేస్తున్నాను అని చేసి కిందికి వచ్చేసి ఊగిపోతూ ఐ యామ్ అన్అపాలజెటిక్ సనాతని అని చెబుతూ తనే కనిపెట్టినట్టుగా ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. ఏంటి ఆ డిక్లరేషన్ అంటే వారాహి డిక్లరేషన్. ఇప్పటికీ దాదాపుగా సంవత్సరం 4 నెలల కాలమైంది. ఆ తర్వాత వారాహి డిక్లరేషన్ ఏమైంది? ఇప్పుడు తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ ఉంటుంది. వారాహి డిక్లరేషన్ ఏమైంది? ఇక్కడ మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఒకటే అండి. తప్పకుండా ఇది చర్చ జరగాలి ప్రజల్లో. దేవుడికి రక్షణ అవసరమా? అంటే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేసి నేను దేవుణ్ణి కాపాడుతాను, దేవుడికి ఏమీ జరగకుండా నేను చూసుకుంటాను, దేవుణ్ణి కాపాడేవాడిని నేను అని చెప్పేసి, అది కూడా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాజకీయాల్లో మాట్లాడతారండి ఆ మాటలు. అవసరమా అండి? ఇప్పుడు మనకు మానవులకి దేవుణ్ణి రక్షించేంత కెపాసిటీ మన దగ్గర ఉందా? భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల భగవంతుడు ఉంటాడు. భగవంతుడికి మనం రక్షణ కల్పించగలమా? రాజకీయాలు ఎందుకు చేస్తారన్న ప్రాథమిక సూత్రాల్ని విస్మరించి కొత్త పుంతలు తొక్కుతోంది రాజకీయం. కులం పేరుతో, మతం పేరుతో. రాజకీయాలు దేనికోసమండి? ప్రజాస్వామ్యంలో, డెమోక్రటిక్ కంట్రీలో పాలిటిక్స్ అన్నవి దేనికోసం? మౌలిక వసతుల కల్పన కోసం, ఉద్యోగ కల్పన కోసం, విద్యా, వైద్యం, ఆరోగ్యం, వసతుల కల్పన, ఇవన్నీ రాజకీయాల్లో భాగమండి. ఒకప్పుడు రాజకీయాలు వాటి కోసమే ఉండేది. చాలా హుందాగా రాజకీయాలు చేసేవాళ్ళు. ఇప్పుడు రాజకీయాలన్నవి ప్రజలకు మంచి చేద్దామనే దానికంటే కూడా ప్రజల మైండ్ని ఎలా మనం వాడుకుందాం, కలుషితం చేద్దాం, ఎలా దాని ద్వారా మనం లబ్ధి పొందుదామన్న ఏకైక యావతో రాజకీయాలన్నవి పూర్తిగా పక్కదారి పట్టాయండి. అసలు ఎలక్షన్స్ ముందు ఈ మతాన్ని నేను భుజానికి ఎత్తుకుంటాను అని చెప్పని వ్యక్తి ఎలక్షన్స్ అయిపోయిన మరుక్షణమే అక్కడ స్పేస్ ఉందని చెప్పేసి ఐ యామ్ అన్అపాలజెటిక్ సనాతని, వేరే మతంలో అయితే ఇలా ఉంటుందా, వేరే మతం వాళ్ళను మనం ఏదైనా అంటే ఊరుకుంటారా, మన హిందువుల్ని మనం ఏదైనా అనుకోవచ్చా, అది ఇదని చెప్పేసి, అంటే రాష్ట్రంలో ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడేలాగా చేశాడు పవన్ కళ్యాణ్. ఎంతవరకు సమంజసమండి? నేను పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. కాషాయ వస్త్రాలు ఏమయ్యాయి? ఆ తర్వాత వారాహి డిక్లరేషన్ ఏమైంది? అసలు పవన్ కళ్యాణ్ ఎవరండి హిందూ మతాన్ని కాపాడడానికి? పోనీ నువ్వు కాపాడాలనుకుంటున్నావు, రాజకీయం అనేది వేదిక కానే కాదు. నువ్వు మతాన్ని కాపాడుకోవడానికి రాజకీయం వేదిక కానే కాదు. ఇప్పుడు మనం వందల వేల దేవాలయాలు నిర్మించుకున్నాం. ఎందుకోసం అండి దేవాలయాలు? మనం దేవుడిని ఏదో ప్రసన్నం చేసుకోవడానికి కాదు, దేవుడికి సోపేయడానికి కాదు. దేవాలయాలన్నవి ఒకటి మన హిందూ ధర్మాన్ని మనం 10 మందికి తెలియజేసే ఒక ప్రదేశం. 2, మనం ప్రశాంతత కోసం, మనశ్శాంతి కోసం మనం వెళ్ళి పూజలు చేసుకుంటాం. 3, మనం తప్పుదారి పట్టకుండా దేవుడు హెచ్చరిక చేస్తూనే ఉంటాడు. సో ఎన్ని ఎక్కువ గుళ్ళుంటే అంతగా మనం మంచిని వ్యాప్తి చేయొచ్చు అని చెప్పేసి మనం గుళ్ళు, గోపురాలు కట్టుకుంటాం, అక్కడ పూజలు చేస్తాం. మన ఇంట్లో మనం దేవుడి రూమ్ ఎందుకు పెట్టుకుంటాం? మనం సన్మార్గంలో నడవడానికి, మనం తప్పులు చేయకుండా ఉండడానికి, మనకు దేవుడు ఒక కంట కనిపెడుతూ ఉంటాడని భయం ఉండడానికి, ప్లస్ ప్రశాంతత ఉండడానికి, మంచిని తీసుకోవడానికి మనం గుళ్ళు, గోపురాలు కట్టుకుంటాం. ఇంకా రాజకీయాల్లో
దేవుళ్ళ గురించి మాట్లాడుతూ నేను రాజకీయాల ద్వారా దేవుణ్ణి కాపాడుతున్నప్పుడు ఇంకా గుళ్ళు గోపురాలు దేనికండి? లేకపోతే చర్చిలు మసీదులు దేనికి? మనుషులు ఎంతగా తయారయ్యారంటే అండి, ఏ దేవుడు కూడా అండి, అంటే మా మతం దేవుడా, వాళ్ళ మతం దేవుడా, వీళ్ళ మతం దేవుడా, ఏ దేవుడు కూడా ఇతర దేవుడు మనకంటే చీపు, ఇతర దేవుడిని తక్కువగా చూడండి, ఇతర దేవుళ్ళని కించపరచండి అని చెప్పేసి ఏ మతంలో కూడా చెప్పరండి. అన్ని మతాలు మంచినే బోధిస్తాయి. కాలానుగుణంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల వల్ల ఆ మతాలను వాడుకుంటూ ఇతరులను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటూ ఈ అనిశ్చిత పరిస్థితి ఎవరి వల్ల అండి? కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు ఎవరు వాటిని సృష్టించింది? భగవంతుడు సృష్టించాడా? భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా మీరు ఒక మతాన్ని తక్కువ చేసి ఇంకొక మతాన్ని ఎక్కువ చేసి మాట్లాడమని ఏ భగవంతుడు కూడా చెప్పడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రాజకీయాల్లో అసలు దేవుడి ప్రస్తావనే అవసరం లేదండి. ఎక్కడో ఎవరో మెసేజ్ పెడితే చూసా, వారాహి డిక్లరేషన్ ఏమైందని నేను అడిగితే నువ్వు వారాహి మాత్రం నువ్వు అవమానిస్తున్నావు. ఒరే నాయన, నేను దేవుళ్ళని నేనెందుకు అవమానిస్తాను రా? పేర్లు పెట్టుకున్న వాళ్ళని అడగండి ఎందుకు దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నారు అని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి వారాహి యాత్ర చేశాడు కాబట్టి 21కి 21 వచ్చాయి అంటే ఎంతోమంది వెంకటని, శివ అని, సత్యనారాయణ అని, రామ్ అని పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళకు 10th మ్యాథ్స్కి 100 out of 100 వస్తాయా? దేవుడి పేర్లు పెట్టుకుంటే అన్నీ 100 out of 100 వస్తాయా? తెలుగుదేశంలో పొత్తు పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ ఎన్ని యాత్రలు చేసినా 21కి 21 వచ్చేదే. అంటే చూడండి ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారంటే, అంటే ఇప్పుడు దేవుడు కూడా స్వార్థంతో నా పేరు పెట్టుకున్న వాళ్ళకి నేను మంచి చేస్తాను, నా పేరు పెట్టుకొని వాళ్ళకు నేను మంచి చేయనని దేవుడు అంటాడా? మతం అన్నది ఒక విశ్వాసం, అది చాలా వ్యక్తిగతం. ఇప్పుడు ఎవరైనా అండి, ఏ మత విశ్వాసం గల వాళ్ళైనా ఎందుకు దేవుణ్ణి పూజిస్తారు? అందరూ మంచిగా ఉండాలా. వెరీ సింపుల్. మనం మంచి పనులు చేయాలా, సన్మార్గంలో నడవాలి. మనం నెక్స్ట్ జనరేషన్కి మనం అది బోధించాలి, వాళ్ళు కూడా సన్మార్గంలో నడవాలి. ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి, ఇప్పుడు భక్తికి కొలమానం ఉంటుందా? నేను 50 పొర్లు దండాలు పెట్టి అవతలోడు 200 పొర్లు దండాలు పెడితే అతనికి భక్తి ఎక్కువ ఉన్నట్లా? లేకపోతే 365 days అతను తిండి తిప్పలు లేకుండా పూజ చేస్తే అతనికి భక్తి ఎక్కువ ఉన్నట్లా? కానీ కొలమానం ఏమి ఉండదు. భక్తి అనేది ఇక్కడ ఉంటుంది, ప్రదర్శించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మంచిని మనం ప్రబోధిస్తే అందులో దైవత్వం ఉంటుంది, యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ రాజకీయాల కోసం, ఇప్పుడు నేను రాజకీయాల కోసం 100% వాడుతున్నాడు పవన్ కళ్యాణ్ అని నిక్కచ్చిగా ఎందుకు చెప్పగలనంటే, ఆ తర్వాత ఏమైందండి? వారాహి డిక్లరేషన్ అన్నాడు, తర్వాత ఏమైంది? ఎంతగా హిందూ మతాన్ని అతను కాపాడాడు. ఇప్పుడు నేను మళ్ళీ ఒకటి చెప్తానండి, ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ గారిని నేను అభిమానిస్తాను. ఏ విధంగా అభిమానిస్తాను? వారు ఒక స్టాండ్ పైన ఉన్నారు. వారు డే 1 నుంచి వారు యుక్త వయసులో అప్పుడు రామమందిర నిర్మాణం చేయాలని చెప్పేసి వారు కంకణబద్దులై గోరఖ్పూర్ మఠంకి వెళ్ళి అప్పటి నుంచి నిష్టగా వారు చేస్తూ వారు మాట్లాడుతున్నారు. సరే, అది ఆయన అభిమతం, దాన్ని మనం ఎక్కడ కాదనలేం. కానీ ఏ ఎండకు ఆ గొడుగు. పోనీ ఇప్పుడైనా ఈయన అన్అపాలజెటిక్ సనాతని అంటే కాదు, నేను సెంట్రిస్టును, నేను లెఫ్ట్ కాదు రైట్ కాదు, నేను సెంట్రిస్ట్ అని మళ్ళా చెప్తాడు. ఇంకా ఏది నమ్మాలి అంటే ఏ ఎండకు ఆ గొడుగు. దేవుళ్లను రాజకీయాలకు వాడుకోవడం అంత తుచ్చమైన నీచమైన పని ఇంకోటి ఉండదండి. ఎవరైనా కానీ హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా దేవుళ్లను రాజకీయాలకు వాడుకుంటే వాళ్ళు నిజంగా దేవుళ్ళని ఇబ్బంది పెట్టేది వాళ్ళు, నిజంగా దైవభక్తి లేనిది వాళ్ళకి. నువ్వు మంచి చేయి, అందులో దైవత్వం ఉంది. నువ్వు 10 మంది పేదవాళ్ళకు మంచి చేయి, అందులో దైవత్వం ఉంది. మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ అవకాశాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం సక్రమంగా చెయ్యి. పిల్లలు చనిపోకుండా చెయ్యి, చిన్నపిల్లలు రేపులకు గురికాకుండా చెయ్యి, రోడ్డు మీద నరికి చంపకుండా చెయ్యి, హత్యలు గావించకుండా చెయ్యి, అందులో దైవత్వం ఉంది. కాషాయ వస్త్రం వేసి నెత్తుకు బ్యాండ్ వేసి అవసరం ఉన్నప్పుడు వచ్చి ఊగితే కాదు దైవత్వం. రాజకీయాలలో దేవుణ్ణి వాడుకోకూడదండి, పరమ నేరం, ఘోరం. పైగా ఎటువంటి వ్యక్తి చెప్తాడంటే, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇంకా హిందూ మతం గురించి చెప్పడం అంటే ఇంకా అంతకంటే ఇంకా జోక్ వేరే ఉండదండి, జోక్ వేరే ఉండదు. నేను ఎక్కడ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, నీకు అవసరం ఉన్నప్పుడు నువ్వన్నీ కూడా లైన్ క్రాసే నువ్వు ఏదైనా చేస్తావు. నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చేసి లేదు నేను చేస్తే చేసినచ్చు కానీ మీరు మాత్రం చేయకండి అని చెప్తావు పవన్ కళ్యాణ్. వాట్ కైండ్ ఆఫ్ లెక్చర్ ఈజ్ దట్?
ఏం సందేశం ఇవ్వాలనుకున్నావు ప్రజలకి? నాకైతే అర్థం కాదండి. ఆయన చెప్పాలనుకునేది ఏందో, నేను హిందూ ధర్మాన్ని కాపాడతా. నువ్వు ఎవరివి కాపాడడానికి? నువ్వు ఎవరివి కాపాడడానికి? నీదేమైనా గతం చక్కగుందా? ఫస్ట్లో సుమతి శతకం చెప్పాను. కొంచెం ఇప్పుడు లేటెస్ట్గా అన్నీ కూడా రాజకీయాలు కూడా పద్ధతులు మారుతున్నాయి కదా, సుమతి శతకం కూడా మనం మార్చి మాట్లాడాలండి. ఏంటంటే, ఎప్పటికెయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి బాబు మనసు నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు పవన్ కళ్యాణ్ సుమతి. అది ఇది కరెక్ట్గా యాప్ట్గా సరిపోద్ది. ఎందుకంటే సుమతి శతకాలన్నా కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం లిఖించబడ్డవి. ఇప్పుడు మారిపోయినాయి, అన్నీ మారినాయి. రాజకీయ ఉద్దేశాలు మారినాయి, దేవుణ్ణి వాడుకునే స్టైలు మారింది, అన్నీ మారినాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ అనేవాడు బాబును ప్రసన్నం చేసుకోవడానికి, బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి ఏ ఎండ కాకూడదు. కరెక్ట్గా చెప్పాడు. నేను లెఫ్టిస్ట్ కాదు, రైటిస్ట్ కాదు, నేను సెంట్రిస్ట్. అంటే నేను మధ్యలో ఉంటా, నేను అటు దుంకుతుంటా ఇటు దుంకుతుంటా, మధ్యలోకి వస్తా, అది నా స్టైల్ అని. చదువు లేనివాడు, ఇప్పుడు నేను చెప్పింది కాదండి, విద్య లేనివాడు వింత పశువు అని. ఆ సామెత నేను కనిపెట్టలేదు, నేను పవన్ కళ్యాణ్ కూడా అనట్లేదు. విద్య లేనివాడు వింత పశువు, ఆ సామెత పెద్దవాళ్ళు కనిపెట్టారు, మనం లైవ్లో చూస్తున్నాం. ఇంకా ఇంతకంటే సాక్ష్యం మనం వేరే చూపించలేము.